పాపల కొరకు నా రక్తాన్ని చిందిస్తాను, పాపల కొరకు వారిని ప్రేమిస్తానని ఈ అధ్యాయాన్ని మొదటి చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, వారి పక్షాన్ని నేను అద్భుతాలను చేస్తాను, వారి పక్షాన్ని వారి యొక్క జీవితం ఏంటి ప్రభా, ఆమె పాపి కదా, పట్టుబడింది కదా, వ్యభిచారంతో ఉన్నటువంటి స్త్రీ కదా. అవును, వాస్తవం. ఆమె యొక్క జీవన హృదయాన్ని దేవుడు తొలగి చూశాడు. ఆమె యొక్క దేవుల హృదయాన్ని దేవుడు తొలగి చూసి ఆమెలో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఆయన అంటాడు, మరి 11వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు అంటే, ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నాకు అధికారం ఉంది, శిక్ష విధించడానికి అధికారం ఉంది, నేను లేకుండా పాపంలో ఇక మీద ఎవరు జరగకుండా చేసడానికి నిన్ను ముందు పెట్టి నిన్ను ఏమైనా చేయగలను. నేను ఇక మీద నేను ఏ శిక్ష నీకు విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయమని. ఇక్కడ వరకు నేను శిక్ష విధింపను అన్నటువంటి వారి వరకు నేను అపత్యం చేస్తే దేవుడు ఏం చేస్తాడు అటువంటి కార్యాలను అంటే, దేవుడు శిక్షించడం కాక క్షమించడం ఆనందిస్తూ ఉంటాడు. ఈ క్షమించే దాంట్లో దేవుడి యొక్క ఆనందం ఎంతో ఉంది, ఎంతో మహోన్నతమైనదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అనంటే, రెండో మాటని జ్ఞాపకం చేస్తూ, దేవుడు హృదయమును అంతరంగములను లక్ష్య పెట్టువాడు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, హృదయమును అంతరంగమును లక్ష్య పెట్టువాడు. దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించి కనపరిచి, మరి యోనాతాను వెళ్ళి ఆ మనిషిలో నీవే అన్నప్పుడు, ఇలాంటి మనం పాపం చేసింది నీవు అని అంటే బాగుంటుందా అండి? బాగుంటుందా? అమ్మా తప్పు చేయబాబు, అయ్యా తప్పు చేయబాబు, పాపం చేశాను, ఇది నువ్వు పాపమి అని నేను ప్రారంభం చేస్తే ఏమంటారు? నేను రాజు కాకపోయినా కానీ, వడ్డీని కాకపోయినా కానీ, ఈవెన్ ఒక వ్యక్తిని కాకపోయినా కానీ, ఆయన సింహాసనం మీద నుండి కూర్చొని ఆ మనుషులు ఉండే రాజా అన్నప్పుడు ఆ మనుషులని చూసి, ఆ ప్రవర్తన చూసి, ప్రవర్తన నుంచి వచ్చిన మాటను విని, అవును నేనే అని దిగాడు. తిరిగినటువంటి మనసుతో, తిరిగినటువంటి హృదయంతో ఆయన తన యొక్క రాజు వస్త్రములను నింపి గోరి పట్టు కట్టుకొని బూడిద పోసుకొని తల వంచాడు. ప్రవర్తన దేవుడు నాని హృదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుడు ఎటువంటి హృదయాలను తాను జ్ఞాపకం చేసుకుంటాడు అని అంటే, అంతరంగమును జ్ఞాపకం చేసుకుంటాడు. అంతరంగంలో ఉండేటువంటి వాటిని లక్ష్య పెడతాడు. అందుకనే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా. అంతరంగంలో ఉన్నటువంటిది కానీ ఏది కూడా మన అవయవాలలో ఉన్నటువంటి రక్తంతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రాణం అంటే రక్తం. ఎక్కడ ఉన్నావో నువ్వు రక్తమా. నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, అంతరంగంలో ఉన్నటువంటి రక్తమా నువ్వు ఆయన పరిశుద్ధ నామమును అది దేవుడు. అందుకని లూకాసు సువార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయము 38వ వచనంలో అన్నాడు. 38వ వచనం, వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి
పరిస్థితి. దొంగతనం చేసిన, మోసము చేసిన వ్యక్తిని, ఏమైనా లేనటువంటి వ్యక్తిని, ఏది లేనటువంటి వ్యక్తిని ఉచితంగా ఒక మాట అన్నా కానీ శిక్ష ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుడు యథార్థవంతులను మరి కోరుకుంటాడు. దేవుడు యథార్థవంతులను కోరుకుంటాడు. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. 4వ అధ్యాయం 23. అమ్మా, అయితే యథార్థంగా ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను. మనకి అనుకుంటుంది వాక్యం ఉందండి. ఎక్కడికి వచ్చినప్పటికీ, దేనికి వచ్చినప్పటికీ పిల్లలు దేనికి వచ్చినప్పటికీ ఎవరిని దాని మీద ఆలోచించకుండా వచ్చిందయ్యా, ఏమొచ్చిందయ్యా అని అనుకుంటున్నామా? ఆ రీతి మాట్లాడుకుంటున్నామా? దేవుని ఆరాధించేటువంటి వారు, ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు ఆయన ఆత్మ, ఆయన ఆత్మతో ఆత్మ మరి యథార్థమైనటువంటి ఆత్మలో ఉన్నారు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం, దేవుడు నీ అర్పణ ప్రార్థనను అంగీకరించాలి అంటే ముందు నీవు అంగీకరించాలి. దేవుని నీవు ముందు అంగీకరించాలి. దేవుని అంగీకరించినటువంటి వారు ఏమయ్యారు, ఏ రీతిలో ఉన్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నారు? ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం ఆయన జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తలచూలను పుట్టిన వాటిలో కొవ్వే వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా లక్ష్యపెట్టెను. కయ్యూను అర్పణలను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిగిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా కయ్యూను అంటున్నాడు, అది నువ్వు కోపడలేదు, ఎప్పుడైనా కోపడలేదు. దేవుడు నన్ను దీవించుకుంటే కోపం, దేవుడు నన్ను ఆశీర్వదించకపోతే కోపడతా. నేను దేవుడు నా యొక్క అర్పణలు ఎన్ని చెల్లించినా నన్ను ఎందుకు నీ మోకాలు ప్రార్థన, నీ కన్నీలో ప్రార్థన ఎవరేసింది? 8వ అధ్యాయంలో 7వ అధ్యాయం 38వ వచనంలో ఏం చేసింది? ఆ పాత్మురాలైనటువంటి స్త్రీ తన యొక్క సమయాన్ని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క ధనాన్ని, తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆయన ముందుకు వెళ్ళడానికి అర్హత లేక ఏమంటుంది అంటే వెనక నుంచి పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఎన్ని కన్నీళ్ళు రావాలని ప్రార్థన సరైన ప్రార్థన, ప్రార్థన జీవితం సరైనటువంటిదేనా? ఏడుస్తున్నామా దేవుని యొక్క సన్నిధానంలో? నీ కన్నీళ్లకు నీళ్ళు రాకపోతే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు, ఎంత సంతోషంగా ఉంచాడు, ఎంత ఆరోగ్యంగా ఉంచాడు, ఎంత మరి నీ యొక్క జీవిత, నీ మనుగడను ఆయన ఏడుస్తూ ఉంచాడు. కన్నీళ్లతో కలిగాడు ఏమైనటువంటి దేవుడు. అందుకని అర్పణ సరైనటువంటి ప్రార్థన జీవితం సరైనటువంటిగా ఉండాలి. మానవుడు
అందుకని బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనలకు మరి సమాధానం ఇచ్చాడు దేవుడు. అనేక మంది ప్రార్థనలకు సమాధానం ఇచ్చారు. మరి కొంతమంది ప్రార్థనలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? అంతరంగంలో నా జీవితాన్ని నేను సరి చేసుకోలేకపోతున్నాను. నా యొక్క పరిస్థితిని నేను సరి చేసుకోలేకపోతున్నాను. అంతరంగం ఒకవైపు ఉంది, దేవుని మీద ఆ ప్రేమ ఒకవైపు ఉంది. బయటికి దేవుడు అంటే భక్తి, లోపల దయ్యం అంటే పూజ, ప్రేమ, ఆప్యాయత. దేవుని యొక్క సన్నిధానంలో మనం అనేకమైనటువంటి విధాలుగా వస్తూ ఉంటాం. కానీ హృదయంలో ఉన్నటువంటి సామాను తీసుకోలేనటువంటి స్థితిలో వస్తూ ఉంటాం. అందుకని నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థనలు దేవుడు ఆశించడేమో. అందుకని అంటాడు, అయితే అడగగానే అడగకుండగానే నేనేమి అడగటం లేదు దేవుడిని, నేనేమి ఇవ్వటం లేదు దేవుడికి, నేనేమి సరైనటువంటి స్థితిలో లేదు దేవుడికి. నేను దేవుని దగ్గరికి రాను, వీటి దేవుని అడగను, అయినా నన్ను జీవించుకోవాలని అంటారు. ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఎందుకు నీ యొక్క జీవితాన్ని కలుపుతున్నాడు తెలుసా? ఎందుకు దేవుడు నీ యొక్క జీవితానికి ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు తెలుసా? అప్పుడే దేవుడు ఉంటారు. అందుకని ఆయన అంటున్నటువంటి మాట, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసినటువంటి మొట్టమొదటి పని గ్రహించినటువంటిది ఏమిటంటే పాపాన్ని గ్రహించింది. పాపాన్ని గ్రహించాము. నేను పాపిని, నేను దోషిని, నేను నా 37వ వచనంలో అంటారు చూడండి. 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పరిచర్యయుండా భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక ముట్టిలో అతను తీసుకుని వచ్చి ఎక్కడ ఉన్నాను యేసు, ఎక్కడ ఉన్నాను, ఆయన దగ్గరికి పోతే నా యొక్క పాపము పోతుంది అని గ్రహించింది. నా పాపాన్ని తీసివేస్తాడు గ్రహించింది. నేను ఆయన దగ్గరలో పోయి ఎక్కడ నేను మోకలేదు, నేను ఆయన దగ్గర తప్ప ఎక్కడ నా పాపం పోదు, నేను ఆయన దగ్గర తప్ప నేను నీతిమంతులు ఆనాన్ని తీసుకోలేను. ఎక్కడ తిరిగినా కానీ బైబిల్ పట్టుకొని ఏమి చేసినా కానీ, ఎన్ని ప్రాంతాలు చేసినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని అర్పణలు అర్పించినా బయటికి పైకి మంచి క్రైస్తవులు అన్నారు. కానీ నా యొక్క నడవడిక ఎలా ఉంది గ్రహించలేదు. నా యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎక్కడ గ్రహించాలి అంటే ఆయన దగ్గరికి వెళితే నేను నా పాపం గురించి వెళ్తుంది. వీళ్ళందరి దగ్గరికి అవసరం లేదు, అనుకుంది, వెతికింది, వెళ్ళింది. ఆయన క్రీస్తు అని, క్రీస్తుకు ఉన్న అధికారము ఆయనకు ఉన్నది అని గ్రహించింది. మొట్టమొదట నేను పాపని నేను గ్రహిస్తే జరుగుతుంది. రెండవది, క్రీస్తు దగ్గర అధికారం ఉన్నది. పాపముల నుండి జీవములోనికి, మరణముల నుండి జీవంలోనికి, దేవుని యొక్క ఉద్దేశము నుండి నీవు సరైనటువంటి స్థితిలో నడవాలి అంటే కట్టుకు తీసుకుంటున్నా. అందుకనే ఆయన కట్టాడు, అధికారం ఉందని గ్రహించింది. మూడవదిగా ఆమెలో ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి మరి స్థితి ఎంక్వైరీ. ఈనాడు మనం ఒరే తప్పు చేసి ఎంక్వైరీలు చేసుకుంటున్నాం. ఆ ఎంక్వైరీలు చేసుకుంటుంది. ఎక్కడ పాపం పోతూ ఉంటుంది, ఎక్కడ దోషం పోతూ ఉంటుంది, ఎక్కడ నీతిమంతులు అవుతాను, ఎక్కడ నీతిమంతులు అవుతాను, ఎక్కడికి వెళితే సరైనటువంటి జీవం నా ఉంటుంది, ఎక్కడ నీతి వెళ్ళినటువంటి మాట ఉంటుంది అని గ్రహించింది. అక్కడ ప్రశ్నలు మొదలెచ్చింది. ఎక్కడ ఉన్నాడు 38వ వచనంలో 38 యేసును వెదకి కనుగొని దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళి క్షమాపణను పొందుకునేటువంటి విధానంలో ఆమె హృదయాన్ని సంపూర్తిగా అప్పగించింది. అప్పుడే పాపం గురించి
బయటకు వచ్చేసాయి. తరువాత మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆమె జీవితం కలిగినటువంటి మనసు కలిగినటువంటి హృదయం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి స్థలం ఇచ్చేటువంటి హృదయం మార్చుకోవాలి. అప్పుడే దేవుడు ఆ హృదయంలో వెళ్ళి అమ్మా ఏమంటున్నా 48వ వచనంలో అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను. అప్పుడు ఆయన ఆమెతో కూడా భోజన పంక్తిలో కూర్చోబెట్టి పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అక్కడ ఉన్నటువంటి వారు పాపం క్షమించారు. అయితే ఈయన చేసినటువంటి మొట్టమొదటి పని అంటే క్రీస్తు లోకమును ప్రేమించినటువంటి విధంగా, క్రీస్తు లోకమును ఆశీర్వదించినటువంటి విధంగా, క్రీస్తు లోకమును హత్తుకున్నటువంటి విధంగా, క్రీస్తు లోకమునకు కాల్చినటువంటి విధంగా ఆమెను గ్రహించి ఏమంటే ఆ క్రీస్తును విస్తారంగా ప్రేమించుకుంటారు. ఆమె విస్తారంగా ప్రేమించడం కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో చెప్తున్నాను. ఎవరు చెప్పారు? క్రీస్తుని ఎలా ప్రేమించాలంట? ఎంతమంది చేతులు? ఎంతమంది? క్రీస్తును విస్తారంగా ఆయన ప్రేమించినటువంటి విధానంగా, నిన్ను కరుణించినటువంటి విధానంగా, నిన్ను ప్రేమించినటువంటి విధానంగా, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి విధానం, ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి విధానంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం శ్రమిస్తున్నావు. నిన్ను నీవు హెచ్చించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని యొక్క సంతానం దేవుని హెచ్చించేటువంటి వారిగా, దేవుని ఘనపరిచేటువంటి వారిగా నువ్వు రావాలి. రెండో వ్యక్తిని తెలుసుకుందాం. మొదటి వ్యక్తి అయిపోయింది. ఇంకా చాలా మంది ఉన్నారు, సమయం లేదు. అయితే రెండో వ్యక్తిని గురించి చెప్పేసి మనం ముగించేస్తాం. ఆ వ్యక్తి లూకాసు వార్త 19వ అధ్యాయము ఒక లంచుకుంది బాగా అర్థం చేసుకుంది. జక్కయ్య గురించి అందరూ ఉంటారు. నేను చెట్టు చూడు, నేను పై ఉండు, పని చూడు, పొరుగులు ఆ చెట్టు ఎక్కారు. అందుకని దేవుడు గమనించాడు. కానీ కాదు, హృదయం దేవుడిది. ఆ హృదయంలో నేను నివసిస్తామని కోరాడు. కోరి ఏమంటున్నాను అంటే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సంఘానికి వచ్చేటప్పుడు ఏ రీతిగా మనము ఆయనను సేవించాలి అంటే, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా పాపం క్షమించలేడు, నా దోషం క్షమించలేడు, నా యొక్క కఠినమైనటువంటి హృదయాన్ని మార్చలేడు, నా యొక్క జీవితాన్ని మరిచేయడు. ఆయనే మరిచేది నేను మనసుకోలేను అనుకుంటున్నాను నేను. కానీ ఆ చక్కని మాట్లాడాడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, మరి అనేకమైనటువంటి ఆ పట్టణం తన కాలంలో ఉండాలి వండి మొక్కిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తి పన్ను వసూలు చేసేటువంటి వాడు, సెంటర్ ఆఫీసర్, ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు. తనను దేవుడు ఏ మాత్రము కూడా నీ యొక్క ఐశ్వర్యాన్ని నమ్మని అడగలేదు, నీ యొక్క దశమని అడగలేదు, నీ యొక్క బంగారం కావాలని అడగలేదు, అయ్యా నీకున్నటువంటి స్థలంలో నేను చర్చి కట్టుకున్నాను అడగలేదు. ఏమన్నాడంటే సుఖపూర్తిగా జక్కరించాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలు గ్రహించిన దేవుడు అంతరంగములను దేవుడు ఏదో అది గ్రహించేటువంటి వాడు. దానికి సమాధానం
వచ్చినప్పుడు ఈయన రాలేదు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు భోజనం చేయలేదు, ఈయన ఎప్పుడు పిలవలేదు. అయితే నా పేరు తెలిసిన ఆయనకి ఏది అసలు ఈయన ఉద్దేశం, నేను ఎవరు అనుకున్నాను, నేను ఐశ్వర్యవంతుడు, నా ఇంట్లో అనుకోలేదు, నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా పరిగెత్తారు అనేటువంటి ఆలోచనతో పరిగెత్తుకుంటూ అసలు ఎవరినా అని క్రీస్తు ఎవరో చూడాలని, ఏంటో చూడాలని జక్కర దగ్గరికి వెళ్ళి ఆయన పట్టువాడైనందున చెయ్యి పట్టుదల వేస్తున్నాడు. అమ్మగారి గురించి చూస్తూ ఉంటే అంతమంది జనంలో కూడా జక్కర అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నీ మనసులో ఉన్నటువంటిది, నీ తలంపులలో ఉన్నటువంటిది, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను జ్ఞాపకం చేసుకునేటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని జక్కను త్వరగా దిగుము, నేను ఇంకా రైతు రమ్మని ఆయన అడగలేదండి, నా అద్భుతం నేను అడగలేదండి, నా కార్యక్రమం నేను అడగలేదండి, నా గురించి ప్రార్థన చేయాలని అడగలేదండి, మా మనసు పొందాలనుకున్న వారి అడగలేదండి. అడిగారా ఎక్కడ బైబుల్ గ్రంథంలో ఎక్కడైనా రాసి ఉన్నదా ముందే చూపించండి. లేదు, ఏమాత్రం అనలేదు. ఏం అనుకున్నది దేవునిపై, దేవుడు ఆయనపై, తన ఇంటిపై ఒక ఉన్నతమైనటువంటి అద్భుతాన్ని చేస్తున్నారు. ఉన్నతమైనటువంటి అద్భుతాలు అంటే దేవునికి కావాల్సింది, దేవునికి కావాల్సింది దేవుని మీద ఉన్నటువంటి కోరిక, దేవుని మీద ఉన్నటువంటి లక్ష్యం. నీకు ఏ లక్ష్యం ఉందో దేవుని మీద, ఆ లక్ష్యాన్ని చూస్తాడు ఆయన. ఏ ప్రాంతంలో ఉందో దేవుని మీద, ఏ ప్రాంతంలో నువ్వు జవాబులు అడుగుతూ సిద్ధపడుతూ ఉంటున్నావు దాన్ని చూస్తాడు ఆయన. నీ అవసరం ఏముందో, నీ దుఃఖం ఏముందో, నీ బాధ ఏముందో, నీ శ్రమ ఏముందో, నీ కష్టం ఏముందో, నీవు ఎన్ని అవమానాలు పొందుతున్నావో నాది అనేటువంటి ఆయన చూస్తాను. అందుకని నేను నన్ను ఏం చేస్తున్నాను, దినం ఆశీర్వదించుకుంటున్నాను. అందుకని వచ్చి జక్కర అడగకు మునిపే తన ఇంటికి నేను వస్తాను, నీ ఇంటికి వస్తున్నానయ్యా, నీ ఇంటికి వస్తున్నాను. వచ్చాడు. వచ్చిన తర్వాత రెండో ఆశీర్వాదం ఇచ్చాడు. అక్కడ పేరు పిలిచాడు. ఇక్కడేమంటున్నాడు, ఈ ఇంటికి నేను ఈ ఇంటికి ఎప్పుడు వచ్చింది? క్రీస్తుని వెంబడెట్టుకోవాలి, వెంబడెట్టుకోవాలని హృదయంలో ఉన్నటువంటి పాపానికి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నువ్వు నీ అప్పటికి నీ దేవుడు, నీ క్రీస్తు నిన్ను కలిగినటువంటి వాడు, నిన్ను సృష్టించినటువంటి వాడు, నిన్ను కాపాడేటువంటి వాడు, నీకు ఎమ్మటి రావాలి, నీ ఇంటికి లక్ష్యం రావాలి అని నువ్వు క్రీస్తు పెట్టుకొని పోవాలి అంటే ఆ అర్హత నీకున్నా, ఆ అర్హత నీకున్నా ఉంటే దేవుడు ఎవరు వస్తాడు. చక్కని తిరిగి ఆయన వెంబడి నడిచాడు. నడిచి వచ్చి నేను ఈ ఇంటికి రక్షణ. క్రీస్తు అంటే ఆయనకి రక్షణ, ఆయనకి సేవ వచ్చింది, ఆయనకి సాధారణ వెళ్ళిపోయాడు. అందుకని దాన్ని గమనించినటువంటి దేవుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి దాన్ని మరి ఎందుకు గమనించాలో కారణాలు మనం పొందుతామా? చక్కగా ఉపయోగించబడితో మనం మన హృదయం కూడా అలాగే ఉందా లేదా అని పరిశీలించాలి. చూడండి, చక్కగా క్రీస్తు నిమిత్తము ఏమి లక్ష్య పెట్టకుండా, తన లోపాలను లక్ష్య పెట్టకుండా, అప్పులను లక్ష్య పెట్టకుండా, ధనాన్ని లక్ష్య పెట్టకుండా, తన హోదాలను లక్ష్య పెట్టకుండా, జనముల మాటలను లక్ష్య పెట్టకుండా దేవుని మన హృదయంలో తెచ్చుకున్నాం. ఏది కూడా లక్ష్య పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి జనం క్రీస్తు అంగీకరిస్తూ కొడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జనం ఈ పాపింటికి పోయాడు క్రీస్తు అంటున్నారు, క్రీస్తుని శిలువ వేయాలని తిరుగుతున్నారు జనం. అయినా దేవుడు కూడా లక్ష్య పెట్టలేదు. చూడండి, 19వ అధ్యాయం 3-4 వచ్చినాడు. ఏ చేయమని చూడబోని కానీ పట్టువాడైనందున దేవుడు చూసేటువంటి
విషయం ఒకటే ఉంటుందండి, ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశీలించుకుంటే అది అర్థమవుతుంది. దేవుడు మనల్ని చూసేటువంటి చూపులో ఈ దినం నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి అనేటువంటి మాటలో మన హృదయాన్ని చూస్తాడు. ఏం ఆశీర్వాదం ఎదురు చూస్తున్నాడు నా కొడుకు, నా కుమారుడు అని ఆయన ఎప్పుడు ఎదురు చూస్తాడంటే నన్ను నా దేవుడు దీవిస్తాడు అనేటువంటి మాటను ఎప్పుడు నువ్వు పక్కన పోనీయకుండా దీవిస్తాడు 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 ఆ మాటను మన హృదయంలో ఉంది అంటే అప్పుడు తెలివి చూశాడు. తెలివి చూసి నీకు ఇది ఎలక్షన్స్ అది ఎలక్షన్. మూడవదిగా ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి ప్రభువుకు తన జీవితం మరుగై ఉండలేదు అని గ్రహించాడు. నా జీవితం నేను దౌర్భాగ్యుడు, నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? 5-8 వచనాలలో రాయబడుతూ ఉంటుంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంత ఉండవలసి ఉన్నది. అతనితో ప్రభా నాకు పని ఏసయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నా వల్ల నాకు ఆఫీస్లో పని ఉంది, చాలా మంది డబ్బులు ఇవ్వాలా అని నేను అంటున్నామా? ప్రార్థనకు రాలేకపోతున్నామా అంటే దాని అర్థం ఏంటి? పనులున్నాయి. ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోలేకపోతున్నామంటే పనేంటి? రాలేకపోతున్నాం. దేవుని పిలిచాము, ఆయనను ఆయన తన యొక్క పేరు పెట్టి పిలిచినటువంటి ప్రభువుకు మరి నా హృదయం మరుగై ఉండలేదు అనుకున్నాను. అనుకొని వీళ్ళందరినీ విడిచిపెట్టాడు. నేరుగా తీసుకొని తన గృహానికి చదవమా త్వరగా దిగి సంతోషంతో ఎలా తెలుసుకున్నారు? ఆనందంగా. అవును ప్రభావం రావడం నా కుటుంబానికి మంచిది, నువ్వు రావడం నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నువ్వు రావడం నా కుటుంబం దీవించబడుతుంది, నువ్వు రావడం నా కుటుంబం ఆశీర్వాది నడిపించబడుతుంది. ఇది దేవుడి కోరిక. తర్వాత ఏమంటారు అంటే చూడండి అమ్మా, అందరూ వాటి చూసి ఈయన పాపి అయిన మనిషి యొక్క బస చేయ వెలుచును చాలా చదువుకోండి చక్కగా నిలబడి ఇదిగో ప్రభువా. ఏంటండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఏం చేస్తున్నాం మనం? అక్కడ అననీయ సభ్యులు ఏం చేశారు? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ చెత్త ఏం చేస్తున్నాడు? నాకున్నటువంటి దానిలో నేను సగము